ఎవరైనా మిమ్మల్ని ఖురాన్ ప్రకారం అల్లాహ్ ఎవరు అని అడిగితే మీరు ఏమి సమాధానం ఇస్తారు? రండి, ఆయితుల్ కుర్సీ మరియు సూరహ్ అల్ ఇఖ్లాస్ యొక్క సులభమైన అనువాదాన్ని వినండి. ఎందుకంటే ఈ రెండింటిలో అల్లాహ్ స్వయంగా తన గురించి పరిచయం చేసుకున్నాడు. మొదట ఆయితుల్ కుర్సీ యొక్క సులభమైన అనువాదం. అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగాని నిద్రగాని పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫార్సు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్నదానిని వెనక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టిముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలిసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు. ఆ తర్వాత సూరహ్ అల్ ఇఖ్లాస్ సులభమైన అనువాదం. ఓ ముహమ్మద్, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు, ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు. ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాదు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగినవాడు ఎవడూ లేడు. ఇప్పుడు నీకు అల్లాహ్ ఎవడు తెలిసింది. కాబట్టి ఆరాధన, దువా, ఆశ, భయం, నమ్మకం మరియు సహాయం ఇవన్నీ కేవలం అల్లాహ్నే కోనండి. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన విధంగానే జీవితాన్ని గడపండి. ఇదే తౌహీద్. ఇదే ఇహలోక విజయానికి, పరలోక ముక్తికి మార్గం. ఈ సందేశాన్ని ఇతరులు కూడా తప్పకుండా చేరవేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్, ఫాలో, లైక్ మరియు షేర్ చేయండి. కామెంట్లో తప్పకుండా ఇలా రాయండి, అల్హమ్దులిల్లాహ్, నేను ఈ సందేశాన్ని ఇతరులకు కూడా చేరవేశాను.